నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకేదో పేపర్లో ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగు ఏదో కొంచెం పొంగుతుందట అంటే, లిటరల్లీ మీరు నమ్ముతారా, కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఎటువంటి భయాందోళనకు గురి కాకండి, అక్కడ ఏమీ జరగట్లేదు అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి, నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి. అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి చేశారు, మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? రాజకీయంగా దెబ్బ కొట్టుకుందామంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయాందోళనకు గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఈరోజు గవర్నమెంట్ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా